హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా బిగ్ బాస్ వీడియో ఒకటి చేశానండి, ఎవరెవరు వస్తారనేది. దానికైతే ఒక లైక్ చేశారు. లైక్ చేసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఈరోజు ఫైనల్ ఎపిసోడ్ అయితే అయిపోయిందండి. షూట్ అయితే అయిపోయింది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అనేది, దానికి సంబంధించి రివ్యూ అనమాట. వసంతి కళ్యాణ్ వాళ్ళు అయితే గెలిచారండి. ఫోర్త్ అది మీకు తెలిసే ఉంటుంది. ఇంకా అందరినీ ఫస్ట్ వచ్చేసి అందరూ లోపలికి వచ్చిన తర్వాత అందరూ వచ్చారండి. అంటే ఓల్డ్ జంటలు కూడా, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు కూడా వచ్చారండి. అందులో సిద్ధు, సోనియా, అమీర్, అభిమానిక, నెక్స్ట్ వచ్చేసి అంజలి పవన్ గారు, నెక్స్ట్ వచ్చేసి శివ్, ప్రియాంక వీళ్ళు వచ్చారు. సంధ్యా బ్రిట్టో గారు, హరిత గారు వాళ్ళు కూడా వస్తే బాగుండేదని నాకు అనిపించిందండి. ఎందుకంటే ఒక షో అనేది చేసినప్పుడు అందులో ఉన్న అందరూ వస్తే లాస్ట్ ఎపిసోడ్కి చాలా నిండుగా ఉంటుంది చూడడానికి. కాబట్టి వాళ్ళందరూ వస్తే బాగుండేది అనిపించింది. కానీ సంధ్యా బ్రిట్టో వాళ్ళు రాలేదు. హరిత వాళ్ళంటే అంత జరిగిన తర్వాత వాళ్ళు వస్తారని నేను అనుకోలేదు. కానీ సంధ్యా బ్రిట్టో వాళ్ళు వస్తే బాగుండేది అనమాట. ఎక్కువ కొన్ని ఎపిసోడ్స్లో కూడా తను చేసింది కదా సీరియల్స్లో, కాబట్టి సంధ్య వస్తే బాగుండేదన్నమాట. అంతకుముందు మరి చార్మినార్ దగ్గర కూడా కొన్ని ఫొటోస్ వచ్చాయి, సోనియా, సిద్ధు వాళ్ళు, వీళ్ళు సంధ్యా బ్రిట్టో వాళ్ళు దిగినట్లు. కానీ ఏం జరిగిందో ఏమో మొత్తానికి రాలేదనమాట. వాళ్ళు వస్తే మాత్రం బాగుండేదన్నమాట. వాళ్ళు టాప్ 5 కంటెస్టెంట్లో ఉండాల్సిన వాళ్ళండి, కానీ వాళ్ళు రాలేదు. అయితే వీళ్ళందరూ వచ్చిన తర్వాత అంజలి గారు ప్లెయిన్ శారీ కట్టుకొని వచ్చారనమాట. అప్పుడు శ్రీముఖి గారు ఒక మాట అన్నారు, ఎందుకు ప్లెయిన్ శారీ కట్టుకున్నామంటే తొక్కలే నేను టాప్ 5లో ఉన్నానా అని అన్నారంట. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది కొంతమంది జనాలకు నచ్చదనమాట. అంజలి గారు ఇలా స్ట్రైట్ మాట్లాడేసరికి కొంతవరకు వాళ్ళకి మైనస్ అయిందని చెప్పుకోవచ్చును. శివ్, ప్రియాంక వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. అయితే అందరూ వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత మన స్పెషల్ జంటలు, టాప్ 5 జంటలకి కొంచెం ఎలివేషన్ ఇచ్చారు. ఒక్కొక్కరిని పిలిచారనమాట. మంచి డ్రెస్లో, అవుట్ఫిట్లో సూపర్గా ఉన్నారనమాట. అందరూ కూర్చున్న తర్వాత మీరైతే మీరు కాకుండా మీ తర్వాత ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు, ఎవరు అర్హత ఉందంటే నటరాజ్ మాస్టర్ వచ్చేసి నోకరాజ్ ఆసియా వాళ్ళకి పెట్టారండి, జెండాలు ఇచ్చారు. మీ తర్వాత ఎవరు అర్హత ఉందంటే తర్వాత నోకరాజ్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ వాళ్ళకి పెట్టారు. నెక్స్ట్ కళ్యాణ్ వసంతి వాళ్ళు వచ్చి భాను వాళ్ళకి పెట్టారు. భాను వాళ్ళు వచ్చి కళ్యాణ్ వసంతి వాళ్ళకి పెట్టారు. నెక్స్ట్ శాండ్రా వాళ్ళు వచ్చేసి నోకరాజ్ ఆసియా వాళ్ళకి పెట్టారనమాట. ఇలా ఉందండి. ఇలా ఉన్న తర్వాత జంటల్ని కూడా ఒక ప్లేట్ ఇచ్చేసి, స్లేట్ లాగా ఉంటుంది కదా, అంతకుముందు కనుక బ్యాటిల్ ఆఫ్ లవ్లో ఎలా చేశారో స్లేట్స్ ఇచ్చేసి మీకు ఏ జంట అర్హత ఉంది అని రాయమంటే అందరూ కూడా చాలామంది నటరాజ్ మాస్టర్, నీతు వాళ్ళ పేరు రాశారండి. అసలు నటరాజ్ మాస్టర్, నీతు వాళ్ళైతే విన్నర్ కావాల్సిన క్యాండిడేట్స్. కానీ వీళ్ళు ఎందుకు ఓడిపోయారంటే బిహేవియర్ అనమాట. బిహేవియర్ అంటే అది ఎమోషనల్. నటరాజ్ మాస్టర్ డైరెక్ట్గా చూపించడం, కొన్ని ప్రాపర్టీస్ మీద చూపించడం వల్ల జనాలు నెగిటివ్ అయిపోయింది. నేనైతే ఫస్ట్లో వాళ్ళు గెలుస్తారనుకున్నాను, కానీ గెలవలేదన్నమాట. గ్రాఫ్ తగ్గించుకుంటూ పోయారు. ఈ లెవెల్లో ఉన్న గ్రాఫ్ని స్లోగా వచ్చేసి డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. అయితే చాలా సోనియా, సిద్ధు వాళ్ళు వచ్చి నటరాజ్ మాస్టర్కి ఇవి రాశారు నేము. నెక్స్ట్ అంజలి పవన్ వాళ్ళు వచ్చి నటరాజ్ మాస్టర్, అంజలి పవన్ వాళ్ళైతే ఒక మాట చెప్పారు. మాస్టర్ ఏదైనా ఫేస్ మీద ఉన్నట్లు చెప్తారు, కానీ వెనకపోయి మాట్లాడడం, వాళ్ళ గురించి అది చెప్పడం ఇది చెప్పడం అనేది లేదు. అది బాగా నచ్చింది మాకు, అందుకని మాస్టర్ అవుతారని అనుకున్నాం అని చెప్పారు. సోనియా, సిద్ధు వాళ్ళు కూడా మాస్టర్ చాలా బాగా ఆడతారు, అండర్స్టాండింగ్ కపుల్ వాళ్ళని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి అమీర్, అభిమానిక వాళ్ళు వచ్చి నోకరాజ్ పేరు రాశారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో జంట ఎవరు, శివ, ప్రియాంక వాళ్ళు వచ్చేసి శాండ్రా మహేష్ వాళ్ళ పేరు రాశారు. శాండ్రా మహేష్ వాళ్ళు మీరు ఓడిపోయినా కూడా మళ్ళీ వచ్చి ఒక లెవెల్లో ఆడారు కాబట్టి మీరు అనుకుంటున్నామని వాళ్ళు చెప్పారనమాట. ఇలా అంతా అయిపోయిన తర్వాత జడ్జెస్ వచ్చేసి జడ్జెస్కి వెళ్ళి జడ్జెస్ కూడా రాయాలంటే జడ్జెస్ వైపు ఎవ్వరు చూడలేదంట, కానీ మహేష్, శాండ్రా వాళ్ళు మాత్రం సార్ అని అన్నారంట. దానికి రాశారంట ఎవరు, అనిల్ రావిపూడి గారు. అదైతే నాకు కొంచెం ఎంతగా అనిపించింది. అంటే బతిలాడితే రాసేస్తారు, ఎవరు అర్హత ఉంటే వాళ్ళు రాయాలని కదా, అది నాకు నచ్చలేదనమాట. అలా చెప్పకుండా రాసినా బాగుండేది, ఆ విషయం చెప్పకుండా ఉన్నా బాగుండేది. అనిల్ రావిపూడి గారు. నెక్స్ట్ రాధా గారు వచ్చేసి కళ్యాణ్ వసంతి, మహేష్, శాండ్రా వాళ్ళిద్దరు రాశారు. నెక్స్ట్ లయ గారు వచ్చేసి మహేష్, శాండ్రా రాశారు. సారీ అండి, రాధా గారు వచ్చేసి కళ్యాణ్ వసంతి, నెక్స్ట్ భానుజాన్ వాళ్ళ పేరు, 2 పేర్లు రాశారనమాట. సారీ,
మహేష్ శాండ్ర, నటరాజు, నీతు వాళ్ళ పేరు రాధా గారు రాశారు. నెక్స్ట్ వచ్చేసి మిగతా వాళ్ళు వేరే నేమ్స్ అనేవి రాశారు. అయితే ఎక్కువ వచ్చేసి నటరాజ్ మాస్టర్ నేమ్స్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మహేష్ శాండ్ర వాళ్ళకి వచ్చింది. ఇద్దరికి టై అయింది అనమాట. టై అయ్యగానే మళ్ళీ టాస్ వేసి నటరాజు నీతు వాళ్ళు గెలిచారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే వాళ్ళ లవ్ జర్నీ. ఇప్పుడు మన బిగ్ బాస్లో అయితే లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు వీడియోస్ వేస్తారు కదా, అప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్స్ మొత్తం కూడా వేస్తారనమాట వీడియోస్. అలా ఇక్కడ లవ్ జర్నీ గురించి జరిగింది మొత్తం వేశారనమాట. ఫస్ట్ నటరాజు గెలిచారు కాబట్టి టాస్లో కూడా గెలిచారనమాట మాస్టర్ వాళ్ళు వచ్చేసి. అందుకని మాస్టర్ వాళ్ళది వీడియో వేశారంటే లవ్ జర్నీ సూపర్గా ఉంది. కానీ ఎక్కువ సింహం లాగా గార్జించడం అవన్నీ చూపించారనమాట. మనసుతో గెలుద్దామమ్మా, ఎప్పుడు గెలవడమే కాదు ఓడిపోయి చూపిద్దామని ఆ డైలాగ్స్. మళ్ళీ హరీష్ గారితో డైలాగ్స్ కొట్టారు కదా, నా అలాంటి ఒకటి తగిలితే గాల్లో లేపుతాడు అన్నట్లు ఒక డైలాగ్ ఉందండి. అసలు మామూలు పవర్ఫుల్గా లేదు. ఇలాంటి డైలాగ్స్ హరీష్ గారితో గొడవ వరకు మాస్టర్ గ్రాఫ్ అనేది ఇక్కడే ఉందండి. ఎప్పుడైతే హరీష్ గారు వెళ్ళిపోయారో ఆటోమేటిక్గా గ్రాఫ్ అనేది డౌన్ అయిందనమాట. హరీష్ గారి బిహేవియర్ని బట్టి అక్కడ నటరాజ్ మాస్టర్ వాళ్ళతో గొడవ పెట్టుకున్నా ఎవరేం లేదు. అది సిచ్యువేషన్ తగ్గట్లు మంచిది అనిపించింది అందరికీ. కానీ తర్వాత జరిగే సిచ్యువేషన్స్లో మాస్టర్ రాంగ్ అయిపోయారనమాట. అయితే నెక్స్ట్ మాస్టర్ ఇక్కడ ఒక ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అంత అయిపోయిన తర్వాత పాప వచ్చింది, అవన్నీ వేశారు. తర్వాత నటరాజ్ మాస్టర్ ఏంటి మాస్టర్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు, ఫీల్ అవుతున్నారంటే, అవును అలసిపోయాను. ఎలా అనిపించింది మాస్టర్ అంటే, అలసిపోయాను జీవితంలో జీవితంతో ఆడి నెక్స్ట్ గేమ్స్లో ఇలాంటి రియాలిటీ షోస్లో ఆడి అంటే నటరాజ్ మాస్టర్ ఒకప్పుడు చాలా కొరియోగ్రాఫర్ అండి. జడ్జెస్గా కూడా మీరు గమనిస్తే జీ తెలుగులో ఉన్నటువంటి డేర్ టు డ్యాన్స్ ఉదయ్ భాను గారు యాంకర్ ఆ టైంలో ఆ షోకి, దానికి జడ్జిగా వచ్చారు మాస్టర్. నెక్స్ట్ కొన్ని షోస్లో కూడా జడ్జెస్గా వచ్చారు. ఓంకార్ గారు చేసిన ఆట షోలో కూడా మాస్టర్ జడ్జిగా వచ్చారనమాట. అప్పుడే జడ్జెస్గా ఉన్నారంటే ఢీ షో అప్పుడు ఆ టైంలోనే జడ్జెస్గా ఉన్నారంటే, అంటే ఢీ షోకి రాలేదు, ఆ జడ్జెస్గా ఉన్నారంటే మంచి ఈవెంట్స్ అవన్నీ మంచి కష్టపడే మనస్తత్వం అనమాట మాస్టర్ది. అయితే చాలా బాగా ఈవెంట్స్ అవన్నీ కూడా చేసేవాళ్ళంట జడ్జెస్. కానీ ఇవన్నీ డ్యాన్స్ మాస్టర్గా నేర్పించడం కానీ అవన్నీ బాగుండేవి అనమాట. మాస్టర్ ఒక లెవెల్లో ఉన్నాడు. నేను ఇవన్నీ చూసి ఓడిపోయాను, జీవితంలో ఓడిపోయాను, ఇలాంటి షోస్ వల్ల అలసిపోయాను అని చెప్పారనమాట. కరెంట్ పోయిందండి.